నేను చెప్తున్నా కదా, ఈసారికి ఓటేసి మళ్ళీ ఎలక్షన్ నాటికి మీరు ఉన్నా సచ్చినా పర్లేదు అనే తరహాలో డ్రగ్స్ ఇవ్వడం అనేది ఇక అది ఎంత పెద్ద క్రైమో నాకు అర్థం కావట్లా. దీన్ని కూడా మరి లైట్గా తీసుకుంటే అంటే ఏదో ఉందన్నట్టే ఉంటుంది మరి. వెంకటకృష్ణ, నాకు కూడా ఎంత బాధగా ఉందంటే ఇప్పుడే ఎన్సీబీ రిపోర్ట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రిపోర్ట్ చదివితే హైయెస్ట్ ఏపీ టాప్స్ ఇన్ స్మగ్లింగ్ ఆఫ్ గాంజా, హైయెస్ట్ ఇన్ ఇండియా అండి. అవును, ఆంధ్రప్రదేశ్ అవును. దాదాపు 7.5 లక్ష కిలోలు, 7.5 కిలోస్, లక్షల కిలోస్, 7.5 లాక్ కిలోస్ సీజ్ చేశారంటే ఇప్పటికి 1775 కేసులు పెట్టారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు దొరికింది ఇంత అయితే ఇంకా ప్రజల మీద దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నా, ఎంత దురదృష్టం అంటే డబ్బు ఇచ్చినా 2000 5,000 ఇచ్చినా ఆ రోజు ఏదో ఖర్చు పెట్టి ఉంటాడు. గంజాయి అనేది, డ్రగ్స్ అనేది చాలా డేంజర్ అన్న. కుటుంబాలు నాశనం అయిపోతాయి. కుటుంబాలు ఎంత బాధగా ఉంది. అన్నపూర్ణ ప్రదేశ్ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి సంఘటనలు జరిగాయంటే చాలా బాధగా ఉంది. మీరు ప్రతిసారి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటున్నారు, నేను అనడంగా సార్ ప్రజలు అంటున్నారండి. ప్రజల ప్రతినిధిగా నేను మీ దృష్టికి తెస్తున్నారు, మీరు కోట్ చేస్తున్నారు. కానీ నేను మీ ద్వారా ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అధికారాలు ఉంటాయినా, డే టు డే అడ్మినిస్ట్రేషన్ లో కేంద్ర ప్రభుత్వం చేయబెట్టడానికి లేదు. కానీ ఇప్పుడున్నది ఎన్నికల సంఘం అన్నా. మీరు బీజేపీ అధికార ప్రతినిధి, నేను ప్రజలకు అధికార ప్రతినిధిని. నేను అందుకే నేను మొత్తం ఈ 5 సంవత్సరాలు రిపోర్ట్ చెప్పాను. నేను 5 సంవత్సరాలు రిపోర్ట్ చెప్పాను. ఇప్పుడు మేము ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక్కడ జరిగినటువంటి అన్ని విషయాల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ప్రభావంగానే, అంతే ప్రతిపక్షాలు అందరూ కలిసి కంప్లైంట్ ఇచ్చిన ప్రభావంగానే 4 ఐఏఎస్ అధికారులు, 7 మంది ఐపీఎస్ అధికారులని ఎన్నికల విధుల నుంచి తప్పించడం జరిగింది. ఇంకా కొంతమందిని తప్పిస్తున్నారు. ముఖ్యంగా మేము ఏమనుకున్నామో, ఎవరి వల్ల ఇది జరుగుతుందో, కర్త కర్మ క్రియ ఎవరుండి నడిపిస్తున్నారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉండబోతాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మనము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని పరిశీలించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం ఎన్నికల కమిషన్ కి లేదు. ఇది ఒక అటానమస్ బాడీ కాబట్టి పరిశీలించి ఖచ్చితంగా తీసుకుంటుంది. ముఖ్యంగా ఇది గంజాయి, దయచేసి ఏ రాజకీయ పార్టీ అయినా చేతులైతే దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ప్రజల ఆరోగ్యంతో, ప్రజలతో దీంతో ఆడుకోవద్దండి. ఇది మంచిది కాదు. మీ అధికారం కోసం అధికారంలో కూర్చోవాలని చెప్పి ఇదేందన్నా గంజాయి తాగిపించి కొట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త అలవాటు తెలుసా, పిల్లలకి గంజాయి తాగిపించి ఏమన్నా మాట్లాడితే, రాజకీయ పార్టీ ఏమన్నా విమర్శిస్తే గంజాయి పిల్లలు వచ్చి కొడుతున్నారు. ఎస్, తిరుపతిలో జరుగుతుంది ఇది. ఏదైనా అధికార పార్టీని కానీ విమర్శిస్తే గంజాయి బ్యాచ్ వచ్చి ఇంటికి వచ్చి దబాయించి రోడ్లైనా కొడుతున్నారు. తిరుపతిలో సారీ మీకు మధ్యలో ఇంటర్ఫేర్ అవుతున్నాను. 2021 అక్టోబర్లో మా పార్టీ ఆఫీస్ మీద చేసింది అదే. దాడి జరిగింది కదా, ఆ రోజు వచ్చిన వాళ్ళందరినీ గంజాయి డ్రగ్స్ ఇచ్చి పంపించారు. ఇది ఇప్పటి నుంచి కాదు, ముందు స్టార్ట్ అయింది ఇది ఇంతకు ముందే. వాళ్ళ స్వార్థం గురించి ఆ నాయకుడు బాగుండాలి, వారి నాయకుడు బాగుండాలి అని చెప్పి ప్రజలకు మందు పోసి డ్రగ్స్ ఇచ్చి పంపిస్తావా? ఎంత అన్యాయం అన్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిన ఇట్లా జరిగితే ఏ విధంగా బాధపడతారు? రాష్ట్ర ప్రజలందరూ కుటుంబ సభ్యులే కదా ముఖ్యమంత్రికి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే 5 కోట్ల మంది ప్రజలు బిడ్డల మార్గం చూసుకోవాల్సింది కదా. నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు అని చెప్తారే మీటింగుల్లో. ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాలు ఇంత అన్యాయం జరిగితే ఆంధ్రప్రదేశ్ లో ఏం చేస్తుంది మీ ప్రభుత్వం, మీ అధికారులు ఏం చేస్తున్నారు? ఇది చాలా అన్యాయం. కాబట్టి ఇవన్నిటినీ ప్రజలు అనగదొక్కున్నారు. ఈ ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, ఈ బాధని అనగదొక్కున్నారు. ఎందుకంటే చూద్దాం, ఇది అన్యాయం, అక్రమం మాత్రమే కాదండి, ఇది ఒక రాక్షస క్రీడ. రాక్షసులు ఆడే ఆట ఇది. ఈ రాక్షసులు ఆడే ఆటలో సామాన్య ప్రజల్ని, సామాన్య యువతని, లేకపోతే విద్యార్థుల్ని ఈ రకంగా ఈ డ్రగ్స్కి, గంజాయికి లోబర్చుకుని వాళ్ళతో ఓట్లు వేయించుకోవడము, వాళ్ళతో ఎన్నికల్లో అక్రమాలు చేయించుకోవడము, ఇది మరి ప్రజలు గమనిస్తే, ప్రజలు అర్థం చేసుకుంటే పుట్టగతులు కూడా లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇలా చేసేవాళ్ళని ఎవరు చేస్తున్నారు అనేది మెటీరియల్, చేసేవాళ్ళని మాత్రం 30 days వెయిట్ చేయండి.